మనందరికీ కూడా తెలుసు సుగాలి ప్రీతి అనేటువంటి ఒక బాలికకి 2017లో అమ్మాయి రేప్కి గురై హత్య గావించబడిందని. ఆ కేసు జరిగింది 2017లో. కానీ పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు, అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేశారు. ఈ కేసులో చాలా మందికి పూర్వపరాలు తెలియక పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అవాస్తవాల్ని కొంతవరకు విశ్వసించారు కూడా. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి సుగాలి ప్రీతి ఘటనకి అసలు సంబంధం ఏమైనా ఉందా? ఆ ఘటన జరిగింది 2017లో. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలో ఉన్నారు. ఆ రోజున మరి సంబంధం లేని ఘటనని వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో రకంగా చుట్టి రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదో పట్టించి చాలా అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడారు కూడా సుగాలి ప్రీతి అంశంలో. మరి మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజున మీరు ఎందుకు ఆ కేసు పరిష్కారం చేయలేకపోతా ఉన్నారు? రాష్ట్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా, కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? ఎందుకు ఈ కేసు తేల్చలేకపోతా ఉన్నారు? ఈ ప్రశ్నలు అడుగుతా ఉంటే ఎందుకు బుల్డోజ్ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. మా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి కుటుంబానికి మంచి చేస్తే మీరు ఆ ఘనతని మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు? సమాధానం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి కుటుంబానికి చట్టానికి మించి మేలు చేశారు. వారు ఆర్థికంగా 8,25,000 రూపాయల నగదిచ్చారు పరిహారం కింద. సుగాలి ప్రీతి కుటుంబం కోరుకున్న చోట 5 ఎకరాల భూమి ఇచ్చారు, 5 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చారు, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. చట్టానికి మించి సుగాలి ప్రీతి కుటుంబానికి మేలు చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా 2020లో సుగాలి ప్రీతి కుటుంబానికి అందజేసిన మాట వాస్తవం. నిస్సిగ్గుగా ఎటువంటి సంకోచం లేకుండా మీడియా ముందు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు? మీరు ఏం మేలు చేశారా కుటుంబానికి? మీరు ఇప్పించారా? చట్టంలో ఉన్నటువంటి పరిహారానికి, పునరావాసానికి మించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి మేలు చేయలేదా? 2020లోనే సిబిఐ దర్యాప్తు చేయాలని కూడా ఉత్తర్వులు ఇచ్చారు కదా. ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే పవన్ కళ్యాణ్ గారు చేశారు, జనసేన పార్టీ చేసిందని మీరు నిస్సిగ్గుగా మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు? మీ ఘనతగా చెప్పుకోవాలంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు దోషులను పట్టుకోండి, శిక్షించి మేము సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం కోరుకుంటున్నారు, మేము న్యాయం చేశాం, దోషుల్ని పట్టుకున్నాం అని మీరు కూడా మీ గంతలా ప్రచారం చేసుకోండి. మీరు ఇప్పుడు ఆ కేసుని ఎందుకు తేల్చలేకపోతా ఉన్నారు? ఎవరు అడ్డుపడుతున్నారు? ప్రభుత్వం మీది, పోలీస్ మీది, కేంద్రం మీది, సిబిఐ మీది, చివరికి వ్యవస్థలన్నీ మీయే కదా. మరి కేసుని మీరు ఎందుకు తేల్చలేకపోతా ఉన్నారు? మీకు ఎవరు అడ్డుపడతా ఉన్నారో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఈ కేసు టీడీపీ హయాంలో జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందులు వస్తాయనా మీరు ఈ కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ కొత్త ఆరోపణలు చేసి ప్రజల్ని
పక్కదారి పట్టించేలాగా డిఎన్ఏలు మార్చేశారని చెప్పి వైసీపీ ప్రభుత్వం మీద బురద జల్లేలా వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. డిఎన్ఏలు మార్చడం అంటే ఏదో సినిమాల్లో బొమ్మలు మార్చేసినట్టో లేకపోతే యాక్టర్స్ని మార్చేసినట్టో లేదా తెర మీద మొన్న ఏదో సినిమాలో అదేదో పంచ కథలో ఏదో ఉంది కదా, అట్లాంటివి చేసినట్టుగా ఏది పడితే అది చేయడం అనుకున్నారా? ఏది పడితే అది చేయడం అనుకున్నారా? డిఎన్ఏలు మార్చేటువంటి పరిస్థితి 2017 నుంచి 19లో చంద్రబాబు గారి ప్రభుత్వ హయాంలోనే జరిగి ఉంటుంది. అది మీరు ఎందుకు ప్రశ్నించట్లా? ఆ విషయాన్ని చెప్పండి, ఎందుకు ప్రశ్నించట్లా? డిఎన్ఏ మార్పు కనుక జరిగితే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే జరిగి ఉంటుంది. దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకుంటారు? ఒక అమ్మాయిని హత్య చేసి ఇంత దారుణంగా జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తారు? వాస్తవాలన్నీ కూడా 2017 నుంచి 19 మధ్యలో జరిగితే అవన్నీ వక్రీకరించి వైసీపీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా వంచన ఇంకెక్కడైనా ఉంటుందా? ఇంకెక్కడైనా ఉంటుందా? చెప్పండి. చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే కదా ఆధారాలు సేకరించకుండా రుజువులు చెరిపేసి సేకరించడానికి వెళ్ళిన వారిని ఉద్దేశపూర్వకంగానే పోలీసులు పక్కదారి పట్టించారని సుగాలి ప్రీతి తల్లిగారైనటువంటి సుగాలి పార్వతి గారు చెప్పారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని బెత్తం దెబ్బలు కొడతారు? ఇవన్నీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఎవరిని ప్రశ్నిస్తారు? ఇంత పచ్చి అబద్ధాలు చెప్తున్నందుకు ప్రజలు బెత్తం తీసుకొని ఇప్పుడు ఎవరిని కొట్టాలి? చెప్పండి, చెప్పండి. మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా మాట్లాడతా రాష్ట్రంలో సోషల్ మీడియాని నియంత్రించేటువంటి చట్టం తేవాలని మాట్లాడుతున్నారు. ఆ సోషల్ మీడియా ఉండబట్టే కదా మీరు, ఆ డిజిటల్ మీడియా ఉండబట్టే కదా మీరు విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. సుగాలి ప్రీతి లాంటి అంశాన్ని కూడా అబద్ధాలు ప్రచారం చేసుకుంది ఆ సోషల్ మీడియా ద్వారానే కదా. మరి ఇప్పుడు కూడా మీరు రాష్ట్రంలో చాలా మంది అమాయకులపైన, వైఎస్ఆర్సీపీ నాయకులపైన, సోషల్ మీడియా కార్యకర్తలపైన, సామాజిక కార్యకర్తలపైన, మీడియా ప్రతినిధులపైన ఇష్టానుసారం అధికారం చలాయించి చాలా మందిని ఇబ్బంది పెట్టి హింసిస్తున్నారు కదా. మీ చేతిలో అధికారం ఉందని ఇప్పుడు అధికారాన్ని ఉపయోగించండి. సుగాలి ప్రీతి కేసుకి విచారించి న్యాయం చేయండి. సుగాలి ప్రీతి కేసు మీద పోని కేబినెట్ లో ఏమైనా సూచనలు చేశారా? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పండి, సమాధానం చెప్పండి. గతంలో ఒకసారి అన్నారు కదా, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది, ప్రజలు మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడికి వెళ్తే తిడుతున్నారు. అనిత గారు మీ హోంశాఖ నేను తీసుకుంటే పరిస్థితులు వేరులాగా ఉంటాయన్నారు కదా ఆ రోజున. ఈ రోజున మేము అడుగుతున్నాం, మీరు హోంశాఖ బాధ్యతలు తీసుకొని సుగాలి ప్రీతి కేసుని దర్యాప్తు చేసి దోషుల్ని శిక్షించండి. తీసుకోండి ఇప్పుడు ఆ శాఖని, సమర్థవంతంగా పనిచేసి సుగాలి ప్రీతి కేసులో దోషులను పట్టుకొని శిక్షించండి. శిక్షించండి. ఇవి మాట్లాడరు. ఇవి మాట్లాడకుండా ఎంతసేపు అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేయడం, అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేయడం. ఇంకొక అంశం కూడా,
ఇంకొక అంశం కూడా, మీ సినిమా రిలీజ్ని అడ్డుకుంటా ఉన్నారని మరి థియేటర్ యజమానుల యాజమాన్యం మీద పెద్ద ఎత్తున రాష్ట్రంలో అధికారులు ఉపయోగించుకొని వాళ్ళ మీద దాడులు చేశారు. భయభ్రాంతులకి గురి చేసేలాగా ఆ రోజున రైడ్లు కూడా చేశారు. ఈ రోజున అదే అధికారాన్ని ఉపయోగించండి. ఉపయోగించి మీ సినిమాలకి అడ్డు రాకుండా, మీ సినిమా రిలీజ్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యంలో ఉన్నారు కాబట్టి అధికారాన్ని వాడుకున్నారు కదా, అదే విధంగా ఇక్కడ కూడా సుగాలి ప్రీతికి అధికారాన్ని వినియోగించి న్యాయం చేయండి. న్యాయం చేయండి. ఇట్లాగా అంటి అంశాల మీద మీరు స్పందించకుండా ప్రజలను పక్కదారి పట్టించేలాగా అబద్ధాలు చెప్తే ప్రజలు కూడా ఊరుకోరు. ఇప్పటికైనా సరే మీరు ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజల సంక్షేమం కోసం పని చేయాలి. చెయ్యకపోతే మీరు చేస్తున్నటువంటి అబద్ధపు బూటకపు ప్రచారాన్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మిమ్మల్ని కిందకి దించుతారని కూడా హెచ్చరిస్తా ఉన్నా.